ఒక రైతు గురించి మీరందరూ మా రైతులు అని చెప్పండి. ఇలా సార్ మీరు ప్రతిసారి రైతుల గురించి చెప్తున్నారు. ఆ రైతు నడిపేటువంటి నాగలి అడుగుతున్నది. మా బ్యాంకు ఉద్యోగులు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చెప్పుకుందాం నా బాధని. ఎడ్ల బండి అడుగుతుంది, ఎడ్లు అడుగుతున్నాయి. ఏం అడుగుతుందో మీకు కూడా చెప్తా సార్. అది మిట్టపల్లి సురేందర్ రాసినాడు. మా సార్కి ఇష్టమైనటువంటి పాట. ఈరోజు మొత్తం మా సార్ చుట్టే తిరగాల. మా మేడం మా సార్ అని మీరెట్టంటారో మాకు కూడా సారే. నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుకా, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కండ్ల ముందే రైతులెందరో, రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, పుస్తెలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్తనకిలి, నెత్తురోసి పెంచుకున్న చేనులోని కాపు నకిలి, ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలి, పంటసేల ఒంటి మీద జల్లే మందులు నకిలి, ఇంత మోసం తట్టుకుంటూ ఏ గుసము చేసి, కంచమందు ప్రపంచానికి అన్నమైనందుకా, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, మట్టి తల్లి మనసు తప్ప మనిషి మర్మం ఎరుగనోడు, పొద్దు పొడుపు ధ్యాస తప్ప వెన్నుపోటంటే ఎరుగనోడు, కలుపు తీసే గుణము తప్ప కళ్ళ ఎరుగని, రైతు కంట రాలుతున్న రక్తధారని, ఆపలేని ఆదుకొని దేశ ప్రజలని, అడుగుతున్నది ఫలము నేడు అనాదనాని, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుకా, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కండ్ల ముందే రైతులెందరో, రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా. నరసింహ గారు ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి, వారి బృందం.